హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు పిల్లల కోసం కలర్ పేపర్స్ని యూజ్ చేస్తూ అంటే మాస్క్ని ఎలా తయారు చేసుకుంటాం పిల్లలకి చూపిపోతున్నాను. సో లైన్ మాస్క్ ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. సో అది కూడా చాలా సింపుల్ మెథడ్. సో ఒక వైట్ చార్ట్ పేపర్ కావాలి, ప్లస్ కొన్ని లైన్ అంటే మనం చేసేది లైన్ మాస్క్ కాబట్టి కొంచెం ఎల్లో షీటు, దెన్ పీచ్ కలర్ పేపర్ అండ్ పింక్ కలర్ షీట్. సో ఈ చిన్న మెటీరియల్ అంటే ఈ జస్ట్ ఫ్యూ కలర్ షీట్స్తో మనం ఈరోజు లైన్ మాస్క్ మనం తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మీకు లైన్ అంటే ఫేస్ కంప్లీట్గా మనం ఏదైతే అంటే లైన్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాని మెయిన్ అంట యాక్చువల్లీ. సో ఆ మొత్తం డ్రాయింగ్ చేసుకొని ఈ విధంగా మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక మీరు ఫస్ట్ ఆయిల్ పెన్సిల్స్ లేదంటే కలర్ పెన్సిల్స్ లేదంటే పెయింట్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మీరు ఫస్ట్ ఆయిల్ పెన్సిల్స్తో హెయిర్ లాగా మీరు కలరింగ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పెన్సిల్ పైన ఈ పేపర్ ఏదైతే ఉంటుందో మీరు ఇలాగా ఓపెన్ చేసి జస్ట్ దీన్ని హాఫ్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి మనం 2 షేడ్స్ మనం యూస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్రౌన్ కలర్తో మీరు క్రేయాన్ని మీరు ఇలా స్లాంటింగ్ అంటే ఇట్లా స్లాంటింగ్ పట్టుకొని మామూలుగా స్ట్రైట్గా మనం కలరింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ పట్టుకుంటాం, అలా కాకుండా ఇలా స్లాంటింగ్ ఇలా పట్టుకొని దీన్ని మీరు డైరెక్ట్గా క్రేయాన్ని ఈ విధంగా మీరు టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు దీంట్లో షేడింగ్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక సైడ్ డార్క్, ఒక సైడ్ లైట్, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా, ప్లస్ మీకు టెక్స్చర్ కూడా మీకు దీంట్లో కనిపిస్తుంది. దీని సెకండ్ సైడ్ కూడా మీరు సో ఫస్ట్ మనం లైట్ బ్రౌన్తో మనం ఈ విధంగా మనం ఫస్ట్ కలరింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డార్క్ బ్రౌన్ తీసుకొని ఎక్కడైతే వైట్ గ్యాప్స్ ఉన్నాయో సో హ్యాండ్ని ఫ్రీగా మూవ్ చేస్తూ మీరు ఇలా స్ట్రోక్స్ మీరు ఇలా కలరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఫుల్ పేపర్ని మొత్తం మనం బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్తో మనం కలరింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎల్లో కలర్ షీట్ని మనం ఇది వచ్చేసి యూ షేప్లో కట్ చేసుకోవాలి. దెన్ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మీరు ఇలా ఇయర్స్ లాగా మీరు డ్రాయింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫేస్ వస్తుంది లైన్ది. సో ఇది వచ్చేసి సెంటర్ ఇక్కడ మనం ఫస్ట్ మనం పేస్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ తీసుకొని మీరు ఈ విధంగా అంటే చీక్స్ లాగా మీరు ఇలా అంటే యాపిల్ షేప్లో మీరు డ్రా చేసుకొని దెన్ అగైన్ ఇక్కడ కింద వచ్చేసి యూ షేప్లో మీరు ఇది చిన్న వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ షేప్లో మీరు అంటే మీరు హాఫ్ ఫోల్డ్ చేసుకొని మీరు ఒక ట్రీ లాగా మీరు డ్రా చేసుకొని మీరు కట్ చేసుకున్నాక మీకు ఇట్లా డబుల్ సైడ్ వస్తుంది. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ చిన్
లైక్ ఇక్కడ మనం అంటే ఈ రెండు వచ్చేసి అంటే 1 సెకండ్. సో ఈ రెండు వచ్చేసి మీకు చీక్స్ లాగా వస్తుంది, ఈ కింద భాగం వచ్చేసి చిన్న వస్తుంది. సో ఇది కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నోస్ కోసం మీరు ట్రయాంగిల్ షేప్లో బ్లాక్ పేపర్ తీసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక కరెక్ట్గా మనం ఇక్కడ ఈ విధంగా మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్లో. దెన్ పింక్ కలర్ చార్ట్ పేపర్ తీసుకొని ఈ విధంగా మీరు టంగ్ లాగా డ్రా చేసి కట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నోస్ కింద మనం ఇది పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ మార్కర్ తీసుకొని మీరు ఇప్పుడు ఇయర్స్ లాగా కొద్దిగా మనం డీటెయిల్గా వర్క్ చేయాలి. దీని అలాగే చీక్స్ కూడా కొద్దిగా బ్లాక్తో మీరు అవుట్లైన్ చేసుకుంటూ ఇలా అంటే చీక్ని కొద్దిగా హైలైట్ చేయడానికి మీరు బ్లాక్తో కొద్దిగా అవుట్లైన్ చేయాలి. దెన్ విస్కర్స్ కోసం ఇట్లా ఈ విధంగా డాట్స్ పెట్టాలి. సో విస్కర్స్ కోసం ఇట్లా సన్న గీతలు మీరు మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు డ్రా చేసుకోవచ్చు. దీని టంగ్ జస్ట్ ఒక మధ్యన ఒక లైన్ ఇవ్వాలి. దీని చిన్న కూడా కొద్దిగా మీరు బ్లాక్ మార్కర్తో ఎడ్జస్ట్లో కొద్దిగా అవుట్లైన్ చేసుకోవాలి. ఈవెన్ ఫేస్ కూడా. సో ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఐస్ ప్లేస్మెంట్ చేస్తున్నాం. సో ఐస్ కూడా మీరు యూ షేప్లో ఫస్ట్ ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్లో పేస్ట్ చేసుకోండి గ్లూతో. ఎగ్జాక్ట్గా ఇది చిన్న అంటే చీక్స్కి టచ్ అవ్వాలి ఇది ఈ వైట్ పోర్షను. అలాగే నెక్స్ట్ సెకండ్ కూడా ప్లేస్మెంట్ కరెక్ట్గా చూసుకొని సో సెకండ్ కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసుకున్నామండి. దెన్ బ్లాక్ మార్కర్ తీసుకొని జస్ట్ ఐబ్రోస్ ఇవ్వాలి ఇప్పుడు. దెన్ ఈ వైట్ చుట్టూతో కూడా మీరు బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ చేసుకోవాలి. దెన్ బ్లాక్ చార్ట్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఐబాల్స్ మీరు డ్రా చేసుకొని కట్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా సిజర్తో ఓవల్ షేప్లో మీరు సో ఈ విధంగా ఓవల్ షేప్లో ఐబాల్స్ మనం డ్రా చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఐబాల్స్ మనం కట్ చేసుకున్నాం. సో లైన్ మా ఫేస్ మాస్క్ వచ్చేసి మనం ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో దీనికి మనం ఇప్పుడు ఐబాల్స్ కూడా మనం అంటించేసాం. సో ఎప్పుడైతే మనం యూజ్ చేసుకునేటప్పుడు జస్ట్ సిజర్ కానీ లేదంటే బ్లేడ్ తీసుకొని ఇక్కడ జస్ట్ ఒక చిన్న హోల్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనం ఇక్కడ సాటిన్ రిబ్బన్ అటాచ్ చేయబోతున్నాం. సో 2 సైడ్స్ ఈక్వల్గా మీరు జస్ట్ ఒక బ్లాక్ కలర్ సాటిన్ రిబ్బన్ తీసుకుంటే మీరు టై చేసినప్పుడు అంటే హెయిర్స్ అంటే హెడ్లో కలిసిపోయేటట్టు మనం బ్లాక్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా మనం లైన్ మాస్క్ ఇలా తయారు చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు యూజ్ చేసుకునేటప్పుడు దీనికి కొద్దిగా జస్ట్ బ్లేడ్ కానీ లేకపోతే స్మాల్ కట్టర్ లేదంటే సిజర్తో జస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకొని ఇక్కడ మీరు హోల్ చేసేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ యానిమల్స్ మాస్క్ మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. అంటే సింపుల్ మెటీరియల్తో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదండి, మరి వచ్చేవారు మరోసారి కొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.